జనాలను ఇబ్బంది పెట్టేటంత ఎక్కువ ప్రైజ్ అమ్ముకోవడానికి వీలు లేదు. పబ్లిక్ అనుగుణంగా ఉండాలి, మధ్య తరగతికి అనుగుణంగా ఉండాలి. ముఖ్యంగా హై క్లాసు లో క్లాస్ కాదు, మధ్య తరగతి ఎక్కువ చూసేది. ఆ మాత్రం చేసుకోవాలి కదా, దేవుడిది భక్తిది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. సో చేసుకోవచ్చు, నష్టం లేదు, చేయాల్సిందే. అంటే శివుని కోసం అయినా కూడా సినిమా చూస్తారు, ఎందుకంటే ఆ పేర్లోనే ఉంది కాబట్టి. శివుని సినిమాని కంపల్సరీ శివభక్తులు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి, మరి శివుని సినిమాలో ఏ రూపంగా చూపెట్టిరని చెప్పేసి కూడా చాలా మంది చూస్తారు. మరి కన్నప్ప టికెట్ ప్రైస్ హైక్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ యూఎస్ లో $29 చేశారంట. మరి దీని మీద మీ అభిప్రాయం? 250 ఏముంది కదా, 250 ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఏం కాదు. ఆడ 2000 ఏంటంటే 250 ఉంటుంది, లేదంటే ఇంక 350. మరి 100 కోట్లు ఖర్చు పెట్టినంటే ఆ మాత్రం చేసుకోవాలి కదా, దేవుడిది భక్తిది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. సో చేసుకోవచ్చు, నష్టం లేదు, చేయాల్సిందే. అంటే అందరూ చూసే విధంగా ఉండాలి కదా, మధ్య తరగతి గానీ. చూసే విధంగా లేకపోతే రెండవ రోజే వాళ్ళు పెంచిన దానికి నష్టం ఏందో తెలిసిపోద్ది, అమ్మేట తగ్గిపోతారు వాళ్ళే. ఎందుకంటే పన్నెండేళ్ళు ఎవరో రిలీజ్ అవుతుంది, దేవునికి సంబంధించింది కాబట్టి, భక్తి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఖర్చు పెట్టారు. ఆ ఖర్చుకు ఫలితం రావాలనుకుంటున్నారు కాబట్టి ఏదో ట్రై చేస్తున్నారు, చేయనివ్వండి, ఫస్ట్ రోజే తెలిసిపోద్ది. పుష్పలాగా 1600-1700 పెంచితే ఎలా అంత పెంచితే ఫస్ట్ రోజు సెకండ్ రోజు మంచి టాక్ వచ్చింది అనుకోండి, వచ్చి చూస్తారు కాబట్టి వాళ్ళకి లాభం తగ్గుతుంది. వాళ్ళు తేడా కొడితే మాత్రం ప్రభాస్ అన్న మీద నమ్మకం పెట్టుకున్నారు జనాలంతా. ప్రభాస్ 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 అని ప్రభాస్ పాత్ర కనుక బాగుండి ఉంటే, నాకు తెలిసి శివుడి పాత్ర ఇస్తే బాగుండేది అనిపించింది. కానీ రుద్రుడు ఇచ్చారు, అఫ్ కోర్స్ రుద్రుడైనా రుద్రతాండవం చూపిస్తాడు, శివుడిస్తే ఇంకా బాగుండేది. ఎందుకంటే అక్షయ్ కుమార్ అయితే శివుడి పాత్రలో అంత పర్ఫెక్ట్ గా అయితే నాకైతే కనిపించలేదు కూడా 100% చెప్పగలను నేను. ఎవడొచ్చి కొట్టినా సరే అక్షయ్ కుమార్ అయితే నాకు సెట్ అవ్వలేదు అనిపించింది. ప్రభాస్ నే పెడుతుంటే బాగుంది అనిపించింది. కానీ అలాగే కాజల్ ఉన్నది, ఓకే, కాజల్ కూడా కొన్ని క్లిప్స్ వచ్చినప్పుడు స్టార్టింగ్ లో ట్రోల్స్ అయినాయి, గ్లామరస్ గా చూపిస్తున్నారు. కానీ సాయి పల్లవి అయితే బాగానే ఉన్నాయి. సాయి పల్లవి అయినా రీసెంట్ గా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, సీతారామం లాగా హీరోయిన్, అటువంటి వాళ్ళు బాగా సెట్ అవుతారు. సో వాళ్ళు దేనికోసం తీసుకున్నారు, హైక్ పెంచడంలో తప్పైతే లేదు, దేవునికి సంబంధించింది కాబట్టి పెంచాలి, 100 కోట్లు ఖర్చు పెట్టినా ఉంటున్నారు కాబట్టి. మధ్యలో ఉన్న ఒక సినిమా అలా హైక్ పెంచితే వర్కౌట్ అవుతుంది అంటే ఎక్కువ ట్రోల్స్, సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోల్స్ అందుకున్న సినిమా. స్టార్టింగ్ ఫస్ట్ రోజు కలెక్షన్ వేసిన దానికి ప్లస్ అవుతుంది. ఇంతమంది రోల్ చేస్తారు కాబట్టి ఏదో ఉందని పోవాలని వచ్చేస్తారు ఖచ్చితంగా. సో ఫస్ట్ రోజు సెకండ్ రోజు కలెక్షన్లకి అయితే ప్లస్ అవుతుంది. ఆ 2 రోజులు సినిమా బాగుందని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అనుకునే 100 అయితే కొట్టేస్తారు ఈజీగా. సో మోహన్ బాబు గారు కూడా గట్టి పట్టుదలతో ఉన్నారు, మంచి సినిమా తీసామంటున్నారు. వాళ్ళ బాబు మోహన్ గారు ఉన్నట్టున్నారు, సో మంచి పాత్ర పడి ఉంటుంది దానికి కూడా. సో మేబీ హిట్ అవ్వే ఛాన్స్ ఉంది. మరి 1000 కోట్లు అని అంటే మరి ఇక ఎవడెవడ ఉండేది లక్ష కోట్లని, అటువంటి మాత్రం దగ్గర రానికండి జరా ఈ సినిమాకి. వాళ్ళు పెట్టిన దానికి 100 వస్తే చాలు, హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై కన్నప్ప. ప్రభాస్ పాత్ర కోసం అయితే ఖచ్చితంగా వెళ్ళండి బాబు, వెళ్ళి చూడండి, సినిమా అయితే మంచిగా ఉంటుంది అయితే అనుకున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు వాస్తవంగా ప్రభుత్వం ఎంత హెల్ప్ చేసినా ప్రభుత్వం కొంత కంట్రోల్ పెడుతుందండి, అంతే. జనాలను ఇబ్బంది పెట్టేటంత ఎక్కువ ప్రైజ్ అమ్ముకోవడానికి వీలు లేదు. ఖచ్చితంగా కన్నప్ప సినిమా మంచి సినిమా, సూపర్ డూపర్ హిట్ సినిమా కాబట్టి ప్రతి ఒక్కరూ చూడాలి. కాబట్టి ప్రైజ్ని కంట్రోల్లో ఉంచడం మంచిదని నాలంటోడు అభిప్రాయం. ఎందుకంటే ప్రైజ్ని కంట్రోల్లో ఉంటేనే సామాన్యులు కూడా వెళ్ళి సినిమా చూడగలుగుతారు. 200, 300 అంటే పర్వాలేదండి, 500, 1000 రూపాయలు అంటే ఎవరు చూడలేడు కదా. ఇప్పుడు ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్తే ఒక 1500, 1000 రూపాయలు అయిపోతే బాగుంటుంది. అంతేగాని 3000, 4000 అయితే ఆ ఫ్యామిలీ ఎక్కడికి తెచ్చుకోవాలి, నెలంతా కష్టపడితే అంత మిగలదు. కాబట్టి కన్నప్ప సినిమా ఓ భక్త రసప్రాధాన్యమైన సినిమా, మంచి సినిమా. అలాంటి మంచి సినిమాని మనం తిలకించాలంటే రేట్లు మాత్రం కంట్రోల్లో పెట్టాలా. లేదు మేమేదో గొప్పగా సినిమా తీసాం, 100 కోట్లు పెట్టి తీసామని టికెట్లు పెంచేస్తే రేపు పొద్దున్న ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. సినిమా జనాలు రాకపోతే సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా జనాలు రప్పించేటటువంటి బాధ్యత తీసుకోవాలా, ఆ రకంగా పబ్లిసిటీ సిటీ చేసుకోవాలి తప్ప రేట్లను విపరీతంగా పెంచేసి జనాలను ఎత్తున రుద్దేద్దామంటే సినిమా మళ్ళీ ఇబ్బందులో పడుతుంది. సో మరి ఆల్రెడీ కన్నప్ప చాలా ట్రోల్స్ మధ్యలో ఉంది సినిమా. ఈ ట్రోల్స్ మధ్యలో మరి టికెట్ ప్రైస్ హైక్ చేస్తే వర్కౌట్ అవుతుంది అంటారా? ఖచ్చితంగా అవుదండి, ఎక్కువ పెట్టకూడదు. ఇప్పుడున్న రేట్లనే ఉంచితే సరిపోతుంది. ప్రభుత్వం ఎలాగా కొన్ని డబ్బులు పెంచుకోవడానికి అవకాశం వస్తుంది 2 రోజులు 3 రోజులు. ఆ డబ్బులతో సంతృప్తి పడి సినిమాని రిలీజ్ చేసుకుని సూపర్ డూపర్ హిట్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే పాన్ ఇండియా మూవీ ఇప్పుడు విష్ణుకి పాన్ ఇండియా మూవీ. ఈ సినిమా ద్వారాగా అతను నటుడిగా నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది, లేకపోతే ఇక సినిమాతో కథం. కాబట్టి జనాల్ని మంచిగా సినిమా థియేటర్కి రప్పించుకొని
ఆ సినిమాని ఆద్యంతం బాగుంటుందని అంటున్నారు. అందరూ బాగుండాలని కోరుకోవాలా, ఎందుకంటే ఆ సినిమా చాలా డబ్బులు పెట్టి 200 కోట్లు పెట్టి తీశారు. ఆ డబ్బులు విష్ణుబాబుకి రావాలి. ఇంకో 4 సినిమాలు మంచి సినిమాలు తీసి, ఇలాంటి పౌరాణిక సినిమాలు చాలా సినిమాలు వాళ్ళ కథలు రిజిస్టర్ చేసుకుంటున్నారు. మోహన్ బాబు గారు కూడా ఆ మంచి కథలు తీసి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. టికెట్ ప్రైజెస్ ఇంక్రీజ్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ యుఎస్ లో $29 కన్నా ఎక్కువ చేశారని చెప్పి, మరి ఆ టికెట్ ప్రైస్ ఇంక్రీజ్ చేస్తే సినిమా చూస్తారంట? చూస్తారు, ఎందుకంటే కన్నప్ప అంటే శివుని కోసమైనా కూడా సినిమా చూస్తారు. ఎందుకంటే ఆ పేర్లోనే ఉంది కాబట్టి శివుని సినిమాని కంపల్సరీ శివభక్తులు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి మరి శివుని సినిమాలో ఏ రూపకంగా చూపెట్టిరని చెప్పేసి కూడా చాలా మంది చూస్తారు. పెంచితే అంటే ఇంకా సాధారణ ఇప్పుడు మన అక్కడ పెంచారు, మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సాధారణ టికెట్ రేట్ ఉంటేనే పాత సినిమాలకు ఎంత రేట్ ఉందో అదే విధంగా రేట్ ఉంటేనే మంచి ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. 1600 1700 పెడితే చూస్తారంట? చాలా చూడరు, ఎందుకంటే గిట అందులో ఉన్నటువంటి ప్రభాస్ గాని, మహేష్ బాబు గారు గాని, తర్వాత పవన్ కళ్యాణ్ గారు అలాంటి హీరోస్ అయితే కొంచెం టాప్ హీరోస్ అయితే గిట్ట చూసే అవకాశాలు ఉంటాయి తప్ప ఇంకా కొంచెం మంచి విష్ణు గారు కొంచెం మామూలుగా ఉంటది కాబట్టి మేము టికెట్ తక్కువ రేట్లో పెట్టుకుంటే ప్రజలు ఎక్కువ చూసే అవకాశం ఉంటది. మరి ఇన్ని ట్రోలింగ్స్ మధ్యలో వాళ్ళు టికెట్ ప్రైస్ హైక్ చేయడం కరెక్టే అంటారు? ఎందుకంటే మొన్నటికి ముందు చూసుకుంటే గిట్ట ఏపీ గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కూడా సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండగా పెట్టండి, మీరు ప్రొడ్యూసర్లు మీ ఇష్టానుసారంగా టికెట్ల రేట్ వేసి కూడా ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అన్నారు. ఏదేమైనప్పటికీ కూడా సాధారణ రేట్లు ఉంటేనే ప్రజలు ఎక్కువ చూస్తారు. ఎందుకంటే సరే సినిమా కంటెంట్ ఎట్లా ఉన్నా కూడా సాధారణ రేట్ ఉంటారే, మనం టైం పాస్ సినిమాకి వెళ్ళొద్దాం చూద్దాము 3 గంటల సేపు అని వెళ్ళొద్దాం మన ఇంటెన్షన్ ఉంటాయి కాబట్టి సినిమా రేట్ ఎప్పుడు కూడా సాధారణ టికెట్ రేట్ పెంచితేనే ఎక్కువ మంది ప్రజలు చూసే అవకాశం ఉంటుంది. పుష్ప అప్పుడు కూడా 1600 టికెట్ ప్రైస్ పెంచారనమాట. సో వాళ్ళ కలెక్షన్స్ కోసం, వాళ్ళ కలెక్షన్ చూపించుకోవడానికి ఇట్లా మిడిల్ క్లాస్ వాళ్ళ మీద అంటే వాళ్ళ సినిమా చూడకుండా చేయడం ఎక్కడ ఇది కరెక్ట్. ఎందుకంటే సినిమా అనేది రేట్ తక్కువ పెడితేనే ఫ్యాన్స్ కానీ గరీబోళ్ళు కానీ ఎవరు కానీ ఫ్యామిలీతో పోయి చూస్తారు. ఒక టికెట్ 1600 అంటే సినిమాల కుటుంబంలో 4 ఉంటారు, 2 పిల్లలు భార్య ఆయన కలిసి 5,000 ఒక సినిమాకు 3 గంటల సినిమాకు 5,000 రూపాయలు పెట్టాలంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇలా ఒక జీతం మీద 15,000 12,000 10,000 కూడా జీతాలు చేస్తారు. అంటే మీ ఒక్క సినిమాకే మొత్తం 5,000 రూపాయలు మొత్తం సినిమాకి పోయినాక అక్కడ పాప్కార్న్ ఖర్చులు, ఆ ఖర్చులు, పిల్లలు ఇది తింటా అంటే ఇంకెంత రెట్టింపు కావాలి. ఏదేమైనప్పటికీ కూడా సాధారణ రేట్ ఉండే విధంగా టికెట్ రేట్ పెడితేనే కూడా మంచిగా ఉంటుంది, అందరు చూస్తారు, అందరికి అందుబాటులో ఉంటుంది, మీరు కూడా ప్రజలకు సేవ చేసినట్టయితే అనుకుంటున్నాను. హిందుత్వ పరంగా ఆలోచించిన ఒక మంచి కంటెంట్ తోటి తీస్తున్నారు కాబట్టి మంచిగా ఉంటే, అందులో ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు చాలా మంది ఉన్నారు, మంచి మోహన్ లాల్ వాళ్ళు కూడా చాలా మంది నటిస్తున్నారు. సో వాటికి అనుగుణంగా ఉంటే సరిపోతుంది. పబ్లిక్ మెయిన్గా కోరుకునేది అదే, చరిత్ర తెలుసుకోవాలి, చరిత్రకు తగ్గట్టుగా స్టోరీ ఉండాలి, కల్పితాలు ఉన్నా కూడా పాజిటివ్గా ఉండాలి, అది అనుకూలంగా ఉండాలి. అలా ఉంటే పబ్లిక్ చూడడానికి రెడీగా ఉన్నారు, కొంతమంది ఎక్కువ పెట్టడానికైనా కూడా రెడీగా ఉన్నారు. మీరు ఎవరి కోసం వెళ్తున్నారు సినిమాకి? ముఖ్యంగా కథ కోసం వెళ్తున్నాను. ఎందుకంటే భక్త కన్నప్ప అనేది నా చిన్నప్పుడు చూశారు, బ్లాక్ అండ్ వైట్లో చూశాను. అది ఏ విధంగా ఉంటుంది, ఆ న్యూజిలాండ్లో వీడియో చేశారట, అదే సినిమా తీశారట, ఎలా ఉంటుంది ఎట్లా ఉంటుంది అని పబ్లిక్, మేమే కాదు మా తాతలు, మా ఫ్యామిలీ, మా ముత్తాతలు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మంచితనంగా ఉంటే ఎవరైనా ప్రేక్షకులు చాలా ఆస్వాదిస్తారు. ఇప్పుడు కాంతారా మూవీ అయినా చిన్న మూవీలు చాలా ఎక్సలెంట్ గా రన్ అయినాయి, చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవునాయి. అదే విధంగా తీస్తే హిందుత్వ పరంగా అయినా కానీ, సినిమా స్టోరీ పరంగా అయినా కానీ చాలా గొప్పగా చూసారు. మంచి ఫ్యామిలీ గురించి ఇద్దరు ట్రోలింగ్ కూడా మర్చిపోతారు. మంచిగా తీస్తే ఎవరైనా కూడా మంచిగా తీస్తే పబ్లిక్ అనుగుణంగా ఉండాలి, మధ్య తరగతికి అనుగుణంగా ఉండాలి. ముఖ్యంగా హై క్లాసు లో క్లాసు కాదు, మధ్య తరగతి ఎక్కువ చూసేది. అందరు అలా ఉంటే సరిపోతుంది. ఎవరికి ఇక్కడ ఏం లేదు. మంచి సినిమా స్టోరీ అని, సినిమా అనేది అందరు లవ్ చేసేవాళ్ళే. ఇక్కడ పబ్లిక్ లో చాలా మంది ఈ రోజు నడిచేది ఏంటంటే సినిమా స్టోరీ. అది చాలా బాగుంటా సరిపోతుంది, డబ్బులు చూసే విధంగా ఉంటే సరిపోతుంది, ప్రేక్షకులు వచ్చే విధంగా ఉంటే సరిపోతుంది. ఎక్కువ హైలో ఉండద్దు, లోలో ఉండద్దు, చరిత్ర మంచిగా ఉండాలి, స్టోరీ మంచిగా ఉండాలి, కథాకథనం బాగుండాలి, దాంట్లో ఉన్న ప్రేక్షక పాత్ర బాగుండాలి. ఏదైనా కల్పితాలు జరిగినా కూడా దానికి అనుగుణంగా ఉండాలి చరిత్రకు, అందుకు వ్యతిరేకంగా ఉండకూడదు.